గోపీనాథ్ చాలా బాగా పనులు చేశాడు. అప్పట్లో చాలామంది ఆయనకు రుణపడి ఉన్నారు. ఆయన చేసిన పనుల మటుకు చాలామంది ఇది ఉంది. వేరే పార్టీ ఇప్పుడు వచ్చిన పార్టీలు అన్నీ ఈ కాంగ్రెస్ వచ్చింది కానీ వచ్చింది ఇప్పటివరకు ఒక్కటి ఏం చేయలేదు. అది చేస్తాం ఇది చేస్తాం అన్నీ రోడ్లు దేవి మళ్ళీ ఖరాబ్ చేసి ఇంతకుముందు మంచి రోడ్లు అన్నీ వేసినండు గోపీనాథ్. అన్ని నీట్గా అన్ని నల్లలు వాటరు సప్లై. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అధికారం ఉన్నా కానీ ఏం లాభం ఉంది చెప్పు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఒక రోడ్ వేసింది లేదు, ఒక నల్ల నీళ్ళు ఇప్పింది లేదు. ఉన్న రోడ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో వేసిన రోడ్లు కూడా పలగొట్టేసింది. ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యేనే మంచిగా నీట్గా చేసుకొచ్చిండు. మళ్ళీ ఈ కాంగ్రెస్ వచ్చిన మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. అంటే ఉన్నవాటిని నాశనం చేశారు.